ప్రగతిశీల కార్మిక సమాఖ్య మాట్లాడుతున్నాను. ఈరోజు సమాజంలో ఎట్లుందంటే ప్రశ్నించడమే నేరం అవుతా ఉంది. ఎవరు ప్రశ్నిస్తే నేరం అవుతుందంటే సామాన్యులు, ప్రజలకు మాట్లాడే వాళ్ళు, ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు మాట్లాడితేనే అది నేరం అవుతా ఉంది. అదే విషయాన్ని, అదే మాటలను పాలకులు మాట్లాడితే ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి విచారణ లేదు, ఎలాంటి న్యాయం కూడా రెండు విధాలుగా జరుగుతూ ఉంది. సమాజంలో సమన్వయం అనేది లేకుండా పోతా ఉంది. ఏవైతే ప్రశ్నలు మాట్లాడినాడో అవే మాటలు గతంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినాడు. అతని మీద ఎలాంటి కేసులు పెట్టలేదు, ఎలాంటి విచారణ చేయలేదు. కానీ ప్రశ్నారావు మీద మాత్రం అక్రమ కేసులు పెట్టారు. పెట్టారు. ఫస్ట్ కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. రెండో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. అట్లా కేసులు పెడితే 5 కేసుల తర్వాత కూడా వస్తే మళ్ళా బయటకు వస్తానే ఒక భయం పట్టింది వాళ్ళకు. మళ్ళా ప్రశ్నిస్తాడే భయంతో ఊపా అనే ఒక అక్రమ కేసులు పెట్టి లోపల వేయడం జరిగింది. ఈ కేసు ప్రశ్న రావంతా ఆగిపోలేదు. నోయిడాలో కార్మికులు 40,000 మంది కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తా ఉంటే, నాకు న్యాయం చేయాలని పోరాటం చేస్తా ఉంటే ఆ కార్మిక నాయకుల మీద ఊపా చట్టాన్ని పెట్టడం జరిగింది. అట్లనే దాన్ని కవర్ చేసి ఒక విలేకరి మీద కూడా ఊపా చట్టం పెట్టడం జరిగింది. ఈ ఊపా చట్టం అనేది ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద పెట్టడం ఈరోజు మొదలైంది. ఈ రోజు పాల్గొన్న ఇల్లు కూడా రేపు పొద్దున బాధితులు అవుతారు. ఈ విషయాన్ని వాళ్ళు గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఊపా చట్టం అనేది ఈ సమాజంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన చట్టం ఇది. ఈ చట్టాన్ని తక్షణం ఉపసంచుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రశ్నారావణ కోసం ఈ రోజు ఇక్కడ మేము ఈ సమావేశం ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంతో కేసులు ఎత్తివేయకపోతే మరింత ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సత్యనారాయణ, సిపిఎం కార్యదర్శి, పొద్దుటూరు. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వము 3వసారి అధికారంలోకి వచ్చింది. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళ మీద ఈరోజు దాడులు చేస్తూ ఉంది. దాడులు చేయడమే కాదు, కఠినమైన చట్టాలు తీసుకొచ్చి కఠినమైనటువంటి కేసులు పెట్టి ఈరోజు జైళ్ళల్లో పెడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. అంటే మీకు ప్రజలు ఓట్లేసి అధికారం కల్పిస్తే ఈ రకమైనటువంటి మీరు చేస్తున్న తప్పులను మాట్లాడితే ఈ రకమైనటువంటి కేసులు పెట్టి జైల్లో పంపడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీని అడుగుతా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో ఆ ప్రజలకు సరైనటువంటి వసతులు లేకపోతేనో, మీ పరిపాలన సరిగా లేకపోతేనో, మీ పరిపాలన చేస్తున్న సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగితేనో ప్రజలు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మీరు ఈ రకమైన ఉప చట్టాలు అయితేనేమి, ఒకటైతేనేమి, ఇలాంటి రావణ మీద అయితేనేమి, విలేకరుల మీద అయితేనేమి ఈ రకంగా గొంతు నిలిపేదానికి మీరు ఈ పని చేస్తూ ఉంటే అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గేదేముండదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. ఇప్పటికైనా బీజేపీ వైఖరి మార్చుకోవాలా. లేని పక్షంలో ఇది 3వసారి అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ ఇదే ప్రజలు నిన్ను, నీ పార్టీని ఇంటికి సాగనంపుతారని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరించదలుచుకున్నాం. మిత్రులారా, ప్రశ్నారావణ్ యూట్యూబర్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెట్టినటువంటి ఉప కేసును వెంటనే రద్దు చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అసలు ప్రశ్నించే వారి మీద అటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఏ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ కేంద్ర ప్రభుత్వమైనా ప్రశ్నించే వారి మీద ఎందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి అనేది వాళ్ళు ఇంతకుముందు రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన తెలియజేసేవాళ్ళు. కానీ
ఈనాడు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని తెలియజేయడం జరుగుతూ ఉంది. కనీసము దాన్ని కూడా భరించలేని స్థితిలో ఈ ప్రభుత్వాలు ఎందుకున్నాయి అంటే, ప్రజలకు సంబంధించినటువంటి కనీస అవసరాలు కూడా, అంటే వాళ్లకు ఉన్నటువంటి కనీసమైనటువంటి అవసరాలను కూడా తీర్చలేని స్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే ప్రజల విషయంలో కానీ అన్యాయాల విషయంలో కానీ నిలదీసి అడిగితే ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా, లేదంటే వాళ్ళను నామరూపం లేకుండా చేస్తారా? ఇదే నా న్యాయము, ఇదే నా ప్రభుత్వాన్ని మేము అడిగే న్యాయమా, ఇది ఇలాగే ఉంటుంది అని అడుగుతున్నాము. అలాగే మన అప్పలరాజు గారు ప్రశ్నిస్తే ఆయనను అరెస్ట్ చేసి కొద్ది రోజులు అలాగే జైల్లో పెట్టారు. ఈ రోజు కృష్ణారామన్ గారిని కూడా అరెస్ట్ చేసి పెట్టారు, మళ్ళీ వెంటనే విడుదల చేసి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా ప్రశ్నిస్తా పోతే కనుక మీకు అడ్డొస్తున్నారనే న్యాయంగా మాట్లాడే వాళ్ళనంతా అరెస్ట్ చేసి తప్పుకుంటూ వెళ్తారా? ఈ యూట్యూబరు కొన్ని నియోజకవర్గాల్లో దళితుల మీద జరిగిన దాడుల్ని ప్రశ్నించాడు. ఆయన మాట చాలా దురుసుగా ఉంటుంది, మేము దాన్ని ఒప్పుకోము. కానీ ఆయన మీద కేసు పెట్టడం అనేది, అది కూడా యూఏపీఏ కేసు పెట్టడం అనేది చాలా అన్యాయము. గవర్నమెంట్ ఎంత వీక్ అయిపోయింది, గవర్నమెంట్ ఎంత నిస్సహాయంగా అయిపోయింది, ఇది ఎంత టాక్సిక్ అయిపోయింది అనడానికి ఉదాహరణ అది ప్రశ్నని సహించలేకపోవడం, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండడం. ఆయన మాట్లాడిన మాట మీద డిబేట్ చేయొచ్చు. మీ శక్తియుక్తులంతా దాని మీద ఒకవైపు వెచ్చిస్తూనే ఇంకొక వైపు పోలీసు యంత్రాంగాన్నంతా దానిలోకి దించి వాళ్ళకు వేరే పని ఏమీ లేనట్టు ఆయన చుట్టూ తిప్పి కనీసం 5 రోజులు, ఇప్పుడు చివరికి యూఏపీఏ కేసు పెట్టి ఆయనని జైల్లో పెట్టారు. యూఏపీఏ చట్టం చేసినప్పుడే, చట్టం సవరణ చేసినప్పుడే ఇది ఎంత ప్రమాదకరమైన చట్టమో ప్రజా సంఘాల వాళ్ళందరూ హెచ్చరించారు. ఇప్పటికీ యూఏపీఏ కేసులో 8 సంవత్సరాల నుండి విచారణ జరగకుండా జైళ్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇంత ప్రమాదకరమైన, దుర్మార్గమైన, అప్రజాస్వామిక యూఏపీఏ చట్టాన్ని ప్రభుత్వం తనని ప్రశ్నించిన వాళ్ళ మీద, అందరి మీద పెట్టుకుంటూ పోతూ దుర్వినియోగం చేస్తుంది. తక్షణమే ఈ సందర్భంలోనైనా, అంటే అది ఎంత మిస్యూజ్ చేస్తుంది అని చెప్పడానికి ఈ రావణ్ కేసు ఒక ఉదాహరణ కాబట్టి, ఈ సందర్భంగానైనా యూఏపీఏ చట్టం మీద, దాని అప్రజాస్వామికంగా దాన్ని ఉపయోగించే విధానం మీద కోర్టులు జోక్యం చేసుకొని ఈ చట్టాన్ని రద్దు చేసే విధంగా చర్య తీసుకోవాలని ప్రజా సంఘాల వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ రావణ్ అనే అతని మీద, ఈ యూట్యూబర్ మీద పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలి, యూఏపీఏతో సహా ఈ కేసులన్నీ వెనక్కి తీసుకోవాలి, ఆయనను తక్షణం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే కృష్ణ రావణ్ ఉన్నాడో అతను తనకు తాను పవన్ కళ్యాణ్ అభిమానినని చెప్పుకుంటూ చాలా సందర్భాల్లో మీరు మాట్లాడిన మాటలనే, మీ స్టైల్లోనే ఆయన చాలా వేదికల పైన మాట్లాడాడు. మీరు ఏదైతే మాట్లాడారో హాకీ స్టిక్కుల, క్రికెట్ బ్యాట్ల, రాడ్ల అని ఏదైతే హింసను ప్రేరేపిస్తూ మాట్లాడారో అదే విధంగా కృష్ణ రావణ్ కూడా మీ స్టైల్లో అదే విధంగా మాట్లాడితే ఇప్పుడు కృష్ణ రావణ్ పై కేసులు పెడతారా? దాన్ని కృష్ణ రావణ్ ఆ తీరులో మాట్లాడడాన్ని మేము కూడా సమర్థించము, దానికి వేరే ఉంటాయి. అయితే ఆయన్ను అర్ధరాత్రి ఉన్న పలంగా సివిల్ డ్రెస్ లో తెలంగాణకి వెళ్ళి ఏపీ పోలీసులు తమ అధికార దుర్వినియోగాన్ని ప్రదర్శించి అర్ధరాత్రి వెళ్ళేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిస్తే, రిమాండ్ అంటే ఈ కేసుకు మేము రిమాండ్ విధించలేము అని బెయిల్ ఇస్తే, మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి 4 కేసులను కూడా కోర్టు బెయిల్ ఇస్తే, అతి భయంకరమైనటువంటి స్పెషల్ యాక్ట్ అయినటువంటి యూఏపీఏ కేసును రావణ్ పైన పెడతారు. ఇది మీ అధికార దుర్వినియోగమే కదా. అసలు రాష్ట్రం కాదు, దేశమంతా ఆంధ్రప్రదేశ్ నీచ రాజకీయాలను చూసి నవ్వుతా ఉంది. సిగ్గుపడాల్సిన తరుణం ఇది. డిప్యూటీ సీఎం, నువ్వు సిగ్గుపడాల్సిన సమయం. కేవలం ఇప్పుడు కృష్ణ రావణ్ పై లేని మావోయిస్టుల పైన సత్సంబంధాలు ఉన్నాయి, ఏ విధంగా మీరు కేసు పెడతారు? కాబట్టి మనం డిమాండ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ అతి భయంకరమైన రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఊపా కేసును తొలగించాలి అనేసి మనం డిమాండ్ చేయాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ కృష్ణ రావణ్ పైన కేవలం నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఏదైతే ఈ యూఏపీఏ కేసు పెట్టావో ఆ యూఏపీఏ కేసును రద్దు చేయాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఊపా చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే కృష్ణ రావణ్ అక్రమ నిరసనగా ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాము. మనం డిమాండ్ ఏం చేస్తూ ఉన్నామంటే,
మొదటగా ప్రశ్నను ప్రశ్నించే వారిని చంపొచ్చు, కానీ ప్రశ్న చంపలేరు. ఆ ప్రశ్న అనేది ఏ కాలమైనా ఏ యుగమైనా ఒకటే. ఈ ప్రభుత్వము ఎన్నికలు రావడానికి కూడా మేము అది చేస్తాము ఇది చేస్తాము ప్రశ్నిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఎవరైతే ప్రశ్నిస్తూ ఉంటారో సొసైటీ కోసము వారి మీద అనవసరమైన కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి బనాయించి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా ప్రజల యొక్క మనోభావాలకు దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే ప్రతి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయి ఈ ప్రభుత్వం ఈ విధంగా తప్పు చేస్తుందని ఎత్తి చూపడం కూడా ఒక తప్పేగా భావిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఏదైతే ప్రశ్నారావణపై ఎన్ని కేసులు పెట్టారో అవన్నీ అక్రమ కేసులని అనుకుంటా ఉన్నాము, వాటిని వెనక్కి తీసుకోవాలని, అలాగే ఏదే ఊప చట్టం ఆ చట్టాన్ని రద్దు చేయాలని మేము ప్రయాసంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ప్రశ్నారావుని వెంటనే విడుదల చేయాలని, ప్రశ్నారావుని విడుదల చేసేంత వరకు మా పోరాటం ఆగదు. ఇది ఆరంభం మాత్రమే. ఎంతవరకైనా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకోవడానికి ఊపా చట్టం రద్దు చేసేదానికి ప్రయాసంగా మేము నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తా డిమాండ్ చేస్తా ఉన్నాం.